ఏవండి పక్కింటి సరోజ వాళ్ళ ఆయన్ని చంపేసిందంట. ఏంటే నన్నటిదాకా బానే ఉన్నారు కదా, ఎందుకు చంపేసింది? ఆవిడతో లేచిపోదామని చంపేసింది. ఆడతో లేచిపోవడానికి ఈయన చంపడా ఎందుకే? అదేదో మామూలుగానే లేచిపోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? కట్టుబాట్లు పద్ధతులు తెలిసిన అమ్మాయి బ్రతకున్న మొగుడు ఉండగా వేరే వాడితో వెళ్ళిపోతే సమాజం ఏమంటదండి? కనీసం పెళ్లికి ముందైనా సరే వాడిని ప్రేమిస్తున్నానని వాళ్ళ అమ్మ నాకు చెప్పాల్సింది కదా. చిన్నప్పటి నుంచి భయభక్తులతో మంచి సంస్కారంతో పెరిగిన పిల్ల వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పగలదండి? అదేదో వాళ్ళ ఆయన్నే కూర్చోబెట్టి ఇలా ప్రేమిస్తున్నానని చెప్పుంటే వాడే దగ్గరుండి పెళ్లి చేసేవాడు కదే. మీ మగవాళ్ళు మా ఆడవాళ్ళ మనసుని ఎప్పటికీ అర్థం చేసుకోలేరండి. వాళ్ళ ఆయన వేరే వాళ్ళతో పెళ్లి చేశారంటే ఈ సమాజంలో తలెత్తుకుని తిరగలదా? తాళికట్టిన మొగుడు నలుగురిలో నవ్వుల పాలు అవ్వకూడదనే కదా లేపేసింది. అంటే ఎలా ఆలోచించనా? చంపడం తప్ప వేరే మార్గం లేదండి.